హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మ్యాచ్ 60 IPL 2025లో ఇదైతే ఈ సీజన్లోనే వన్ ఆఫ్ ద డామినేటింగ్ మ్యాచ్ అని చెప్పాలి. గుజరాత్ టైటన్స్ అయితే ఢిల్లీని చాలా చిత్తుగా ఓడించేసింది 10 వికెట్స్తోని. ఈ సీజన్లో ఇంత డామినేటింగ్గా, ఇంత కన్విన్సింగ్గా ఈ మ్యాచ్ గెలవడం అయితే ఇదే ఫస్ట్ మ్యాచ్. గుజరాత్ వాళ్ళైతే ఈ విజయంతోనైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ అయితే మనము ఢిల్లీ క్యాపిటల్స్ అయితే టాస్ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఎంచుకోరు. కేఎల్ రాహుల్ మీద అయితే రీసెంట్గా చాలా క్రిటిసిజం అయితే వచ్చింది. సరిగా ఆడట్లేదు, ఎందుకు అనవసరంగా టీంలో తీసుకోరు, అది ఇదని చాలా క్రిటిసైజ్ చేశారు. కాకపోతే ఈ ఇన్నింగ్స్తోనైతే క్రిటిక్స్కి అయితే ఒక సమాధానం చెప్పినట్టు అయింది. సూపర్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. 112 రన్స్ కొట్టిండు 61 బాల్స్లో. ఇది ఐపీఎల్ కెరియర్లో ఇది 5th IPL సెంచరీ. ఇప్పుడు మోస్ట్ IPL సెంచరీస్లో ఇప్పుడు కేఎల్ రాహుల్ 4th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ కేఎల్ రాహుల్ కన్నా ముందు కింగ్ కోహ్లీ 8 సెంచరీస్తోని, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, డివిలియర్స్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు ముంగల. ఇప్పుడు 4th పొజిషన్లో ఉండనుకొని చెప్పాలి. ఈ ఇన్నింగ్స్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని మంచి క్రికెటింగ్ షాట్సే. అంటే ఏది అంత లాఫ్టెడ్ షాట్స్, రివర్స్ షాట్స్ అన్నీ అంత ఏం లేకుండా అంత కన్విన్సింగ్ షాట్సే. కేఎల్ రాహుల్ టైప్ బ్యాటింగ్ కన్విన్సింగ్ ఉంది. అన్ని క్రికెటింగ్ షాట్స్, ఏంది గుడ్డు ఇప్పుడు అన్నట్టు లేకుండా అంత క్రికెటింగ్ షాట్సే ఆడాడు. చాలా మంచిగా ఎక్కడ బౌండరీ గ్యాప్స్ చూసి మరి ఫోర్స్ కానీ స్ట్రైక్ కూడా బాగా రొటేటింగ్ చేసిండు. ఛాన్స్ దొరికినప్పుడైతే 6 అన్నట్టు అట్లా బాగానే కొట్టాడు, మంచిగా ఆడిండు, గ్యాప్స్ మంచిగా ఇచ్చిండు. అతనికి సపోర్ట్గా అభిషేక్ పూరల్ కూడా మంచిగా ఓపెనింగ్ ఇచ్చిండు అనుకొని చెప్పుకోవాలి. 30 రన్స్ కొట్టిండు. కాకపోతే వాళ్ళకు మిడిల్ ఓవర్స్లో అయితే చాలా ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఒకనొక దశలో 14 ఓవర్స్ కాడ కేఎల్ రాహుల్ 83 ఉండే. లాస్ట్ 4 ఓవర్స్లో తర్వాత 14 నుంచి 18 ఓవర్స్కి కేఎల్ రాహుల్కి ఓన్లీ ఆడడానికి 4 బాల్స్ వచ్చాయి. మొత్తానికి వాళ్ళు 20 ఓవర్స్లో 199 కొట్టిండ్రు. లాస్ట్కి స్టబ్స్ 21 కొట్టిండు. ఇక గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్కి చూసేటైతే ఇక వాళ్ళదైతే వన్ సైడ్ షో అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో వీళ్ళిద్దరిదే ఓపెనింగ్ పార్ట్నర్షిప్, 7th హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్. ఈ సీజన్లో ఐపీఎల్ సీజన్లో అయితే వీళ్ళదే సక్సెస్ఫుల్ జోడీ అనుకొని చెప్పుకోవాలి. సూపర్గా ఆడినరు వీళ్ళిద్దరు కలిసి సూపర్. ఒక్క వికెట్ పడకుండా వాళ్ళు 200 రన్స్ టార్గెట్ని అయితే చేజ్ చేసేసిండ్రు. ఇందులో సాయి సుదర్శన్ అయితే 108 రన్స్ కొట్టిండు. ఇంకా శుభ్మన్ గిల్ అయితే 93 రన్స్ కొట్టిండ్రు. వీళ్ళిద్దరు కలిసి 200 రన్స్ని 17.5 ఓవర్స్లోనే చేజ్ చేసేసారు, ఒక్క వికెట్ పడకుండా. ముఖ్యంగా సాయి సుదర్శన్ అయితే ఇది అతనికి ఈ సీజన్ అయితే బ్రేక్ త్రూ సీజన్ అనుకొని చెప్పుకోవాలి. ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో మినిమం 30-40 రన్స్ కొట్టుకుంటే ఏ ఇన్నింగ్స్లో ఫెయిల్ అవ్వలేదు. అదొక రికార్డ్ అనుకొని చెప్పుకోవాలి. ఈ ఇన్నింగ్స్తోనైతే సాయి సుదర్శన్ అయితే ఆరెంజ్ క్యాప్లో నెంబర్ 1 ప్లేస్లో ఉండి అనుకొని చెప్పుకోవాలి. తర్వాత శుభ్మన్ గిల్ ఉండు 98 రన్స్తోని. వీళ్ళిద్దరు అయితే చాలా డామినేటింగ్ ఇన్నింగ్స్ అనుకొని చెప్పుకోవాలి. ఈ ఐపీఎల్ ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలో కూడా ఈ టార్గెట్ని ఇంత తక్కువలో చేజ్ చేయడం అంటే వికెట్ పడకుండా 200 రన్స్ని చేజ్ చేసిరంటే ఇది చాలా రికార్డు బ్రేకింగ్ అనుకొని అయితే చెప్పుకోవాలి. చాలా బాగా ఆడినరు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే కంట్రోల్తోని మంచిగా అగ్రెసివ్ షాట్స్, స్టైలిష్ షాట్స్ బాగా ఆడారు. వీళ్ళ ఇన్నింగ్స్కి అయితే అసలు ఢిల్లీ బౌలర్స్ అయితే ఏం మాత్రం సమాధానం చెప్పలేకపోయారు, పోటీ కూడా ఇవ్వలేకపోయారు. అసలు ఎక్కడ DC బౌలర్స్కి అయితే ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేకపోయారు. సాయి సుదర్శన్ అయితే స్పెషల్గా చాలా సూపర్ షాట్స్ ఆడిండు. 4s కానీ 6 కానీ చాలా సూపర్గా ఆడాడు. ఏంటంటే ఈ సీజన్ అయితే వీళ్ళకు ఈ విజయంతోనైతే జీటీ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయింది. ప్లే ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మెయిన్ స్పెషల్గా ఏంటంటే టేబుల్ టాప్లో ఉన్నారు ఇప్పుడు జీటీ వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళు టేబుల్ ఫస్ట్ ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. టాప్ 2 ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే వీళ్ళకి. DC బౌలర్స్కి అయితే అసలు సమాధానమే లేకుండా పోయింది వీళ్ళ బ్యాటింగ్కి.
చూడాలి మరి ఇంకా నెక్స్ట్ ఏం చెప్తా. ఈ కేఎల్ రాహుల్ సెంచరీ అయితే ఇది ఫస్ట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సెంచరీ అనుకొని చెప్పుకోవాలి. ఇంతవరకు కొట్టిన ముగ్గురు బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్సే సెంచరీ కొట్టారు ఈ IPL 2025 సీజన్లో. కేఎల్ రాహులే ఫస్ట్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అనుకొని చెప్పుకోవాలి హాఫ్ సెంచరీ కొట్టడంలో. కేఎల్ రాహుల్కి ఇది కేఎల్ రాహుల్ హైయెస్ట్ ఫిఫ్త్ సెంచరీ అనుకొని చెప్పుకోవాలి ఈ లిస్టులో. జీటీ బ్యాట్స్మెన్ అయితే 200 రన్స్ పార్ట్నర్షిప్. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ పార్ట్నర్షిప్ అనుకొని చెప్పుకోవాలి. ఇప్పటివరకు IPL హిస్టరీలో టాప్ వీళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ డివిలియర్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో కూడా విరాట్ కోహ్లీ AB డివిలియర్స్ ఉన్నారు 215తోని. టాప్లో అయితే 229 విరాట్ కోహ్లీ AB డివిలియర్స్ 229 పార్ట్నర్షిప్. విరాట్ కోహ్లీ AB డివిలియర్స్ 215 పార్ట్నర్షిప్ ఉంది. థర్డ్ ప్లేస్లో కేఎల్ రాహుల్ కింటన్ డికాక్ 210 పార్ట్నర్షిప్ ఉంది. ఈ మ్యాచ్లో కొట్టిన శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ పార్ట్నర్షిప్ అయితే 210 ఉంది. ఇంకా ఓల్డ్ అయితే అడమ్ గిల్క్రిస్ట్ షాన్ మార్ష్ 206 పార్ట్నర్షిప్. ఒక వికెట్కి ఏ వికెట్కైనా హైయెస్ట్ పార్ట్నర్షిప్. ఇది టాప్ 5లో ఉంది ఫ్రెండ్స్. జీటీ అయితే ఫస్ట్ టీం అనుకొని చెప్పుకోవాలి. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిన ఫస్ట్ టీం అనుకొని చెప్పుకోవాలి. ఢిల్లీ టోటల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే వాళ్ళ బౌలింగ్ అయితే చాలా వీక్గా ఉంది అనుకొని చెప్పుకోవాలి. ఇంతకుముందుకు మిచెల్ స్టార్క్ ఉంటే చాలా బాగా బౌలింగ్ వేసేది. కాకపోతే ఇప్పుడు మిచెల్ స్టార్క్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఢిల్లీ బౌలర్స్లో ఎక్స్పీరియన్స్ అయితే తక్కువైంది. మిచెల్ స్టార్క్ ప్లేస్లో ముస్తఫిజుర్ రెహమాన్ వచ్చిండు కానీ అంత కన్విన్సింగ్ అయితే లేదు. నో వికెట్స్ తీయలేకపోయినరు. బ్యాటర్స్కి మీద ప్రెషర్ రన్స్ని కంటైన్ చేయలేకపోయినరు. పిచ్ కూడా ఒక రకంగా జీటీ బ్యాటర్స్కి అయితే ఫేవర్గా అయింది. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే డ్యూ రావడం వల్ల బ్యాటింగ్ అయితే చాలా ఈజీ అయిపోయింది. డీసీకి అయితే ఈ ఓటమితోనైతే చాలా బిగ్ బొక్క అయితే పడ్డది. ఇక వాళ్ళు వెళ్ళరా అన్నది ప్లే ఆఫ్స్కి చాలా రిస్క్ అనుకొని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకొని చెప్పుకోవాలి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకల్లా మనం గుజరాత్ జీటీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్యలో రివ్యూ అయితే చేసుకున్నాము. జీటీ అయితే ఈ మ్యాచ్తోని ప్లే ఆఫ్స్కి క్వాలిఫై టేబుల్ టాప్లో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఇంకా వాళ్ళు సీరియస్గా ఆలోచించుకోవాలి. వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ కరెక్ట్ సెట్ చేసుకోవాలి. మిగిలిన 2 మ్యాచ్లైనా గెలిస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్రై చేయాలి. మీరు మాత్రం ఈ వీడియోని ఎంజాయ్ చేస్తే అయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి వీడియోకి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ IPL వీడియోస్ అయితే వస్తుంటాయి. రివ్యూస్ కానీ ప్రివ్యూ కానీ స్పోర్ట్స్ న్యూస్ ఏమన్నా ఉంటే కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాం ఇక్కడ. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్కి సంబంధించినవి కాకుండా మనకు ముందు అయితే ఇది కబడ్డీ ఇది వస్తుంది. PKL అయితే వస్తుంది. కబడ్డీ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దాని రిలేటివ్గా వీడియోస్ చేద్దాము లాస్ట్ ఈ సీజన్. నెక్స్ట్ అయితే ఇట్లనే మా ఛానల్ని చూస్తూ ఉండండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సపోర్ట్ చేసి మా ఛానల్ మెంబర్షిప్ అయితే తీసుకుంటే ఇలాగే మీకు మెంబర్షిప్ వీడియోస్ కూడా వస్తుంటాయి. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.